స్తోత్రం. మంచిది. సమయంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని ఏమి అడగాలి అని, ఏమి నాకు దయచేయము ప్రభు అని అడగాలి దేవుణ్ణి అనే విషయాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఒకటి, నోవహు వంటి నీతి నాకు దయచేయము అని అడగాలి. రెండవది, అబ్రహాము వంటి చెప్పండి, విధేయత నాకు దయచేయమని అడగాలి. మూడవది, యోసేపు వంటి పరిశుద్ధత నాకు దయచేయమని అడగాలి. చిన్న ప్రశ్న, మూడిట్లో ఒకటని అడిగారా? ఈ చెప్పిన వాటిల్లో మూడిట్లో ఒకటని అడుగుతున్నారా దేవుణ్ణి? ఇది పెడుతున్నారా లేకపోతే ఇంక వేరే పెడుతున్నారా? ఎప్పుడు కూడా దేవుని వాక్యము ఏం చెప్తుందో అది చేసినప్పుడే దేవుడు ఏం చేస్తాడో అది చేస్తాడు. అర్థమవుతుందా? ఈ చిన్న లాజిక్ను మనం గుర్తుపెట్టుకుంటే దీవులన్నీ మనయే. సహజంగా మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు ఏం చెప్పాడో అన్న దాని వైపు కాదు మనసు ఉండట్లా, మనం ఏం అడుగుతున్నామని దాని మీద మనసు పెట్టుకుంటున్నాం. ఎప్పుడైతే మన ఆలోచన విధానాల్లో మార్పు కలుగుతుందో, మన భక్తి విధానం మారుతుందో, మన స్థితిగతులన్నీ మారిపోతూ ఉంటాయి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నిజంగా ప్రారంభంలో నాకు పెద్దగా అర్థం కాలేదు, ఏందోలే ఈ మాటలన్నీ వెరైటీగా ఉంటాయి అనుకున్నా. కానీ వాటిల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని దేవుడు నేర్పిస్తున్నప్పుడు నిజంగా ఎంత స్తుతిస్తూ ఉంటాను. నా నిమిత్తము ఎవడైనను తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల దానిని వాడేం చేసుకుంటాడంట? దక్కించుకుంటాడు. అంటే నష్టపరుచుకోవాలని ఆలోచన కలిగిన వాడు దానిని దక్కించుకుంటాడంట. ఎవడు కాపాడుకోవాలని కోరుకుంటాడో దాన్ని పోగొట్టుకుంటాడంట. చూడండి దేవుడి మాటలు ఎలాగుంటాయో. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో అవి నేర్చుకుని దాన్ని ఆచరణలు పెట్టడం ఆశీర్వాదం, దాన్ని అమలుపరచడమే దీవెన. అది మనము ఎప్పుడు కూడా మన జీవితంలో చెరగని ముద్రగా ఉండిపోవునుగాక. హల్లెలూయా. సరే, నాలుగవదిగా మనము గమనిస్తే మోషే వంటి నమ్మకత్వం. చెప్పండి, మోషే వంటి నమ్మకత్వం. నిజంగా సంఘములో అందరని చెప్పను కానీ కొందరు మాత్రం నమ్మకంగా ఉంటారు. ఆ నమ్మకత్వాన్ని బట్టి నేను ఈరోజు ఒక వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాను. దేవుడు సంఘములున్న నమ్మకస్తులను బట్టి నేను దేవుడు నన్ను దీవించే ప్రతి దీవెన కూడా దానిని ఖర్చు పెట్టే విషయంలో ఎంతగా ఆలోచన చేస్తుంటానో, అంత జాగ్రత్త పడుతున్న నా జీవితంలో ఏదైనా వ్యర్థముగా ₹1 పోతుందంటే ప్రాణము అల్లాడిపోతూ ఉంటుంది, తల్లడిల్లిపోతూ ఉంటుంది. నేను అలా పంచుకుంటూ అన్నాను, ఏంటో అసలు ఒకదాని వెంబడి ఒకటి ఖర్చు ఎక్కువైపోతుంది, పడిపోతుంది నాకు ఈ నెలలో. నేను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటే ఒకదాని ఒకటి తర్వాత పని పెడతానే నాకని బాధపడుతూ అనుకున్నాను కదా. నేను నా యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ నమ్మకత్వాన్ని పాడు చేయాలని, లేకపోతే దాంట్లో ఆయాసాన్ని కలిగజేయాలని దుష్టుడేమన్నా వస్తువుల మీద దాని ప్రతాపం చూపిస్తున్నాడా అనిపిస్తుంది నాకు. అనుకొని సర్లే అలాగైతే మాత్రం డి అంటుగా నిలబడతా. అలాగైతే రాజీ పడిన అసలు డి అంటుగా నిలబడతాను. అలాగ ప్రశ్నించుకుంటూ కూర్చున్నా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే కూడా
ఏంటంటే నమ్మకమైన వాడు. మనం ఇప్పుడు 4వది ఏం అడగాలంటే, మోషే వంటి నమ్మకత్వాన్ని నేను కలిగి ఉండులాగున, లేకపోతే నా నమ్మకత్వాన్ని నాకు దయచే ప్రభువా అని అడగాలి దేవుణ్ణి. ఏమడగాలి చెప్పండి? మోషే వంటి నమ్మకత్వం. ప్రతి విషయంలో కూడా మోషే తన్ను తానేం చేసుకుంటే నమ్మకత్వాన్ని అతడు ప్రదర్శించేవాడు. తన మామైనటువంటి ఇత్రో తన మందను ఖాయమని చెప్పినప్పుడు కూడా మంద విషయంలో యాకోబులాగా ప్రవర్తించలేదు, కానీ మోషేలాగానే ఉన్నాడు. అక్కడ నమ్మకంగా అప్పగించిన మందను జాగ్రత్తగా కాచుకునేవాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు అప్పగించినటువంటి ప్రజలను కూడా అలాగే కాపు కాస్తా ఉండేవాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 3:5 చదవండి. ముందు ఏం రాయబడి ఉందో చూద్దాం. 3:5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి. చూడండి, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో ఎలాగున్నాడంట? నమ్మకముగా ఉండెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలాగుండంట? నమ్మకస్తుడిగా ఉన్నాడంట అండి. ఇల్లంతటిలో ఎలాగుండి నమ్మకస్తుడిగా ఉన్నాడంట? పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో ఎలాగుండంట? నమ్మకముగా ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటగా చెప్పాలంటే పరిచారకుడుగా అంటే పరిచర్య చేసేవాడుగా, అప్పగించిన పనిని చేసేవాడుగా, అతడు పరిచారకుడుగా, సేవకుడుగా. అలాగే ఎవరికి ఏ పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్యలో మోషే ఎలాగుండేవాడు? నమ్మకస్తుడిగా ఉండేవాడు. పరిచారకుడుగా ఉన్న దశలోనే ఏమండి దేవుడు అంటున్నా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. ఈరోజు మనము కూడా మనకు అప్పగించిన పరిచర్యలు మనం ఎలాగుండాలంటే నమ్మకమైన వారంగా ఉండాలి. హల్లెలూయా. నమ్మకమైన వాడిని దేవుడు ఏం చేస్తాడు? నాయకుడిగా దీవిస్తాడండి. ఏం చేస్తాడు? నమ్మకమైన వాడిని దేవుడు నాయకుడిగా చేస్తాడు. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నాయకుడిగా ఎంచాడు. ముందుగా ఒక ట్రైనింగ్ జరిగింది పాపం మన మోషే గారికి. మందతో ఒక ట్రైనింగ్ జరిగింది. ఆ ట్రైనింగ్లో నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడిగా ఎదిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక వచనంలో కూడా మనకు కనబడుతుంది. దాంట్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వరకు ఉన్న వచనాలను కంగారు పడకుండా మనం చదువుదాం. ఎందుకు మోషే నమ్మకమైన వాడుగా సాక్ష్యం పొందాడు? మోషే ఎందుకు ఆ సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు? ఏం చూసి దేవుడు ఆ యొక్క బిరుదునిచ్చాడు అనేది ఒకంత మనం చూస్తే 4 విషయాలు మీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా చూస్తే 11వ అధ్యాయము 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చాలు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఎందుకు మోషే నమ్మకమైన వాడుగా సాక్ష్యం పొందాడంటే ధనము కంటే. ఏ ధనము కంటే? ఐగుప్తు ధనము కంటే. ఏ ధనము కంటే అండి? ఐగుప్తు ధనము కంటే. ఒక మాటగా మీకు తెలియచేయాలంటే ఒకసారి
యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం సారీ సరే, ఆ మాట సరే, దాని పక్కన పెడదాము. గమనించండి, ఈ యొక్క ఐగుప్తు ధనము కంటే దేవుని బిడ్డగా అలతే క్రీస్తు కొరకు, దేవుని కొరకు నిందింపబడుట, నింద అనుభవించుట గొప్ప భాగ్యముగా ఏం చేశాడంట, మోషే ఎంచుకున్నాడంట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ ఎదుట ధనాన్ని, నిందను పెట్టాను అనుకుందాం. ఏం పెట్టాను? ధనము ఒక పక్క, నిందలు ఒక పక్క పెట్టా. దేని వైపు మొగ్గు చూపుతారు చెప్పండి? నిజం చెప్పేసండి, మనసులో ఉన్న మాట చెప్పండి. దేని వైపు చూపిస్తారు? ధనం వైపే ఎక్కువ చూపిస్తారు. అందుకనే మోషేకి మనకి తేడా. మోషేకి మనకి తేడా ఏంటంటే, ఎందుకు ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఎంచబడ్డానికి, మనము ఆ నమ్మకాన్ని కలిగి లేకపోవడానికి గల హేతు ఏంటంటే అదే తేడా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది అదే. అక్కడ కనబడుతుంది కదా, ఏమంటున్నాడంటే, ఇదిగో ఐగుప్తు ధనం. ఈ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఐగుప్తు యొక్క ఆ ఫరో యొక్క అండను, ఆయన బలాన్ని ఆశ్రయించు వారికి శ్రమ. ఐగుప్తును ఆశ్రయించు వారికి, ఆ ఫరోకు సంబంధించినటువంటి రౌతులను, లేకపోతే గుర్రముల రథములను ఆశ్రయించు వాడికి, వాటి బలమును ఆశ్రయించు వాడికి శ్రమ. అయితే ఐగుప్తు ధనం అనేది చూడ్డానికి అది చాలా గొప్పదై ఉండొచ్చు, కానీ దాన్ని ఆశ్రయించు వారికి ఏమిటంట, ఒక మాటగా చెప్పాలంటే అది శపించబడినది. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఐగుప్తు అనేది ఇశ్రాయేల్ ప్రజలను వేధించినటువంటి దానికి గుర్తుగా ఉంది. ఐగుప్తు అనేది ఇశ్రాయేల్ ప్రజలను శ్రమ పెట్టినటువంటి దేశంగా కనబడుతుంది. ఇశ్రాయేలును కన్నీరు పెట్టించినటువంటి అనేకమైనటువంటి ఆ శ్రమలను అనుభవించేట్లుగా చేసిన దేశము ఐగుప్తు. అందుకనే ఒక మాటకి చెప్పాలంటే, ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెట్టి సంతోషాన్ని అనుభవించిన దేశమే ఐగుప్తు దేశం అండి. ఇశ్రాయేల్ ప్రజల యొక్క కష్టాన్ని, ఒక మాటకి చెప్పాలంటే, వారి రక్తాన్ని ధారపోసి వారిని సుఖపెట్టిన దేశం అన్నమాట ఐగుప్తు దేశం. వారు సుఖపడిన దేశం అది. ఇప్పుడు అదే ఇక్కడ ఐగుప్తు యొక్క ధనము కంటే కూడా క్రీస్తు నిమిత్తమై నింద అనుభవించడం అనేది గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప ఆలోచన అండి. ఈరోజు ఉదయం పాస్టర్ గారికి ఫోన్ చేస్తే మాటల సందర్భంలో, అన్నా ఆయన ఎవరన్నా, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, నేను పిలవలేదు ఆయన్ని, వచ్చేసాడు. వచ్చినోడు వచ్చాడు కదా, స్టేజ్ ఎవరు ఎక్కమన్నారు ఆయన్ని, ఎక్కితే ఎక్కాడు. సరే, వచ్చిన వాళ్ళందరికి ప్రార్థనలు ఎవరు చేయమన్నాడు, సరే ప్రార్థన చేస్తే చేశాడు. కానుకలు ఎత్తే తీసుకోవడం ఏంటన్నా,
తీసుకున్నాడు, కనీసం అవి తీసుకొచ్చి నాకు ఇవ్వను కూడా ఇవ్వలేదన్న. అసలు ఎవరు పిలిచారు, ఎవరికి ఇచ్చారు, అసలు ఎవరు ప్రార్థన చేయమన్నారన్నా? ఏంటన్నా సేవకులకు ఉండవలసిన లక్షణాలు ఏం కనపడలేదు, ఏంటి అలా చేసాడు అని నన్ను అడిగితే నేను అన్నాను, ఇంకొక ఆయనకి చెప్పబోయావా అన్న. చెప్పలేదులే అన్న అంటున్నాడు. ఆయన బాధని వ్యక్తపరుస్తున్నాడు. నిజమే కదా. ఇప్పుడు నా సంఘము నా దగ్గరికి వచ్చిన బిడ్డల దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి, సరే సేవకుడు కదా వచ్చావు కదా అని చెప్పి వాళ్ళు ఏదో ఒక అర్పణ ఇస్తే అది తీసుకెళ్ళి ఏం చేయాలి, ఆ సంఘ సేవకుడికి ఇవ్వాలి. నేను వెళ్తూ ఉంటాం పలు చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అయ్యగారు గెస్ట్గా పిలిచారు కదా, అతిథిగా పిలిచారు కదా, అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే ఆశీర్వాదం. మనకి ఎంతైనా పొరిగింటి పుల్లకూర రుచి కదా మనకి. ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేసినా సరే, అక్కడ తూతు మంత్రం ప్రార్థన చేసినా కానీ అభిషేకం కావాలి మనకి. అలాగే పోతూ ఉంటారు, అది సహజంగా కదా. ఇంటి ఎదురుగా ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నా కానీ దూరంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ని వచ్చుతాడు. అవునా కదా. ఎన్ని హాస్పిటల్ ఇక్కడ ఎంబీబీఎస్, ఇంకా 20 రూపాయలు ఫీజు అంట, అందరికి అందుబాటు ధర. అయినా వెళ్ళరు ఇక్కడికి. 500 ఫీజు ఇచ్చేవాళ్ళ దగ్గరికి పోతారు. ఎందుకంటే అక్కడ పైన కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టి కాలు అట్లేపి ఇట్లేపి అన్నీ చేస్తారు కదా. అలాగా పాపం వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, అందరితో పాటు స్టేజ్ ఎక్కేసాడంట. స్టేజ్ ఎక్కేసి ప్రార్థన చేసేస్తున్నాడంట. పాప పిచ్చోళ్ళు ఏం చేస్తారు, సేవకుడు ప్రార్థన చేసాడు కదా ఇచ్చారు. మా ఆత్మీయ తండ్రి గారు మాకు నేర్పించింది ఏంటి తెలుసు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సంఘానికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా సరే, ఏ యొక్క బిడ్డ వాళ్ళు ప్రేమతో ఇచ్చిన కానుకను తీసుకొచ్చి ఆ సంఘ సేవకుడికి అప్పగించొచ్చేస్తాం. ఎందుకంటే దేవుడు తన పని కొరకు నిలబెట్టినప్పుడు, మేము ఇంకా పరిచారకులు అనగా సేవకుడిగా ఉన్నప్పుడే, నమ్మకత్వాన్ని మేము కలిగించినప్పుడే పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని దేవుడు ఎంచుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు విశ్వాసులుగా ఉన్నప్పుడు మీకు అప్పగించిన పరిచర్యలు ఏవైతే వాటిని మీరు నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు తన రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని ఎంచుకుంటాడు. హల్లెలూయా. అలా కాకుండా నమ్మకత్వాన్ని కానీ ఎక్కడైనా మనము కోల్పోయామా, దేవుడు కొన్ని టెస్టులు మనకి పెడతా ఉంటాడు. ఒక ఆయన సేవకుడు బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. బస్సు ప్రయాణం చేస్తాను, జాగ్రత్తగా వినండి మాట. బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కిన చోట నుంచి దిగే చోటకి 10 రూపాయలు ఛార్జీ. ఎంతండి? 10 రూపాయలు ఛార్జీ. అయితే ఆ పాస్టర్ గారు ఏం చేశారు, 100 రూపాయలు తీసి కండక్టర్కి ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు 10 రూపాయలు టికెట్ తీసుకుంటే ఇంకెంత ఇవ్వాలి? మీకు లెక్కలు వచ్చేది. ఎంత ఇవ్వాలి? 90 రూపాయలు ఇవ్వాలి. అయితే సరే, ఈయన ఏం చేశాడు, ఆ చిల్లర తీసుకున్నాడు, కూర్చున్న తర్వాత ఎంత ఇచ్చాడని లెక్కేస్తే 100 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 100 రూపాయలు ఉన్నాయి. అరే ఏంటి, నాకు 90 ఇవ్వాల్సింది 100 రూపాయలు ఇచ్చాడని చెప్పి 90 రూపాయలు జేబులు పెట్టుకుని 10 రూపాయలు తీసాడు బయటికి. తీసిన తర్వాత లోపల నుంచి ఒక ఆలోచన వస్తుందంట. ఏంటంటే, ఇలాంటి పదులు ఈ కండక్టర్ ఎన్ని నొక్కేసాడో, ఒక 10 కాదని నేను ఆపింది, ఏమైతేలే పర్వాలేదులే అని ఏం చేశాడంట, తీసిన 10ని మళ్ళీ జేబులో పెట్టుకుంటున్నాడంట. తీసుకుంటూ ఉంటే మళ్ళీ అంతరాత్మ గద్దిస్తుంటే మళ్ళీ తీస్తున్నాడంట. తీస్తే మళ్ళీ చెప్తుందంట, ఓ పిచ్చి మొఖం వాడా, ఏమో బుద్ధిందా లేదా, ఇలాంటి పదులు ఎన్ని నొక్కేసాడు, ఒక 10 కదా నొక్కేసింది, నీకన్నా ఎక్కువ నొక్కేసాడు, ఏం పర్వాలేదు, ఒక 10 రూపాయలు ఇవ్వకపోతే ఏం కాదులే అని చెప్పేసి అలాగా అంతరాత్మతో ఈయన ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు. ఫైటింగ్ చేస్తూ ఉండగా, దిగుతూ ఉండగానే గట్టిగా అంతరాత్మ ఏం చేసిందంటే, గట్టిగా గద్దిస్తే దిగే టైంలో తీసుకెళ్ళి గొప్పమని కండక్టర్ 10 రూపాయలు ఇచ్చేసాడంట. ఇచ్చేసి ఆ కండక్టర్ అన్నాడంట, అయ్యా నువ్వు 90 రూపాయలు ఇవ్వాల్సింది 100 రూపాయలు ఇచ్చావు చూసుకోకుండా, ఇదిగో నీ 10 రూపాయలు నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడంట. అప్పుడు కండక్టర్ నోట్లో నుంచి ఒక మాట వచ్చింది, నేను చూడక ఇవ్వలేదు, చూసే ఇచ్చాను అన్నాడంట. ఏమన్నాడు? చూసే ఇచ్చానన్నాడంట. ఏందయ్యా అంటే, ఏమీ లేదు, మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు నేను విన్నా, మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు నేను విన్నా. ఏం విన్నావు? మనము నమ్మకస్తులుగా ఉండాలి, మనం ఎవరిది ఆశించకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఎవరి సొమ్మును కూడా మనం దోచుకోకూడదు అని చెప్పి బల్ల గుద్ది
ప్రసంగం చేస్తున్నప్పుడు నేను నేను ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి ఆ బల్ల గుద్దింది ఎంతవరకు నెరవేరుతుందా అని చెప్పి ఒక చిన్న టెస్టింగ్ కొరకు ఏం చేశానంటే కావాలని 100 రూపాయలు ఇచ్చాను, కానీ మీరు నిజంగానే బల్ల గుద్దినట్టుగానే మీరు ఏం చేశారు, నడుచుకున్నారని చెప్పి ఆ వ్యక్తి ఆ సేవకుని గౌరవించాడంటండి. లేకపోతే దాని అంతరాత్మ చెప్పిన దాని ప్రకారం వెనుకోకుండా 10 రూపాయలు జేబులో పెట్టుకుంటే ఒక ఆత్మ ఏమైపోయేదండి, నష్టమైపోయేది. అవునా కాదా? ఈరోజు సంగమా గుర్తుపెట్టుకో, నేను ఎవరెవరి మధ్యలోనూ ఎక్కడెక్కడో దేవుడు కావాలని టెస్టింగ్ల కోసం అవసరమైతే సాతానుగాడు కూడా నీకు టెస్టింగ్ కొరకు కొన్ని టెస్టులు పెడతాడు, సాతానుగాడు కూడా పెడతాడు. నీ వలన ఒక ఆత్మ రక్షించబడుతుందా లేకపోతే నష్టమైపోతుందా? నీ ఆత్మీయతను బట్టి ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వస్తారా లేకపోతే వచ్చిన వారే ఆగిపోతారా? దుష్టుడు కూడా కొన్ని ఏం చేస్తాడంటే ఆత్మలను నష్టపరచడానికి నిన్ను ఒక పాత్రగా వాడు వాడుకుంటూ ఉంటాడు. నీ నమ్మకత్వానికి ఒక పరీక్ష పెడతా ఉంటాడు, నీ యథార్థతకు నీ పరిశుద్ధతకు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. వచ్చిన వాటిని మనం ఏం చేయాలంటే కాపాడుకొని మనకు దేని కొరకైతే టెస్ట్ వచ్చిందో దానిలో గెలిచే వారంగా నిలబడిన వాడి నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా, నిజమైన సేవకుడు. నేను ఒక ఆయన 3 రోజుల క్రితం ఒక ఆయన వచ్చేటి ఇక్కడికి, పిల్లలు ఆడుకుంటా ఉన్నారంట. ఆడుకుంటా ఉంటుంటే పద్దాక ఇప్పుడు 15 రోజుల నుంచి ఇదే గోల, రావడం, ఆడటం, కొట్టడం, అది వచ్చినాం రేగుల మీద పట్టడం, డమ్మ సౌండ్ వస్తుంది, అలాగా ఉంటుంది. అక్కడ తాగుతున్నారా, రాళ్ళు పెట్టి కొట్టుకోవడం, 6 రాళ్ళు మిస్ అయ్యి మా మీదకి వచ్చి పడుతున్నాయి. ఇలా జరుగుతుంది. అక్కడ తాగుతున్నారా, మాలు పంచాంగాలు కాదు, ఒక్కొక్క నోట్లో నుంచి భయంకరంగా వస్తున్నాయి. ఇంకా అక్కడ తాగుతున్నారా, అక్కడికి ఆగట్లా. ఏమంటున్నారంటే రే ఏందిరా అలాగో తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటూ తలకాయలు పగిలిపోవాలంట. ఏది ఈ నిక్కర్లు వేసుకుంటాడు వీడు, కర్రట్ట పట్టుకోడు కూడా తెలీదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, పక్కనుండోడు ఏం చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లా. తీరా ఏం చేయాలి అర్థం కాల. ఒకసారి కొట్టాడు, అది కాస్త నాకు బలంగా అనిపించి ఇంకా ఏం చేశానంటే ఒకటి గట్టిగా వార్నింగ్ ఇచ్చారే, ఇంకొకసారి ఇక్కడ ఆడారంటే మీ బ్యాట్లు తీసుకెళ్ళిపోతానని చెప్పా. నా రేకు పగిలిపోయిందిరా, ఎవడు బాగా నష్టపరుస్తాడరా మీకు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఎత్తి ఒకడోను ఈ పాటర్ గారు మంచోడు, ఊరినట్ట కావసేపు అరుస్తాడు, మళ్ళీ కాముకుంటాడు, ఏమన్నాడు ఆయన నాకు తెలుసులేని ఒకడు ఏం చేశాడని చెప్పి నేను ఒక బ్యాట్ తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొస్తే ఈ లోపు రాగులు ఉంటే వెళ్ళి ఆ బ్యాట్ పట్టుకొచ్చేవా అన్న. మనోడు గోడ దూకి బ్యాట్ పట్టుకొచ్చేసాడు. సరే అని చెప్పి వాడికి బతిమాలుతుంటే చెప్పాను, రే నువ్వు ఇప్పుడు అడిగిన నేను ఇవ్వండిరా, మీకు ఇలాగ ఇచ్చి అలవాటు చేసి నేనే మీకు అలసిపోయాను, నా మాట అంటే లెక్కలేకపోయిందిరా మీకు అని చెప్పి నేను ఇవ్వండిరా అని చెప్తే అంకులు నీ దండం పెడతాను అంకులు, ఇచ్చేయండి అంకులు, నా బ్యాట్ కాదు అంకులు, అది నా ఫ్రెండ్ బ్యాట్ అంకులు అని చెప్పి ఆడు గోలగోల చేస్తుండే. లాస్ట్కి అన్నాను, అరే 2 రోజుల తర్వాత ఇస్తాను, ఎవడికి చెప్పమాక పోరా అన్న. అంటే సరే అని వెళ్ళిపోయాడు. 2వ రోజు ఆ బ్యాట్ తాలూకు వాడు అలా నాన్న తీసుకుని వచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడికి వచ్చి నేను వెనకాలను నా పని నేను చేసుకుంటున్నా. వచ్చేసి మా అమ్మని అడుగుతున్నాడు, ఎవరు లేరంటే, మా అమ్మని లేరు బయటికి వెళ్ళారంటే. ఈ లోపు నాకు వినబడి నేను వచ్చి ఏంటయ్యా అన్న, అయ్యి మా బ్యాట్ తీసుకున్నారంట అన్నాడు. బ్యాట్ తీసుకోవడం ఏంటి, మీ బ్యాట్ ఏంటి, ఎవరిదన్నా అంటే మా వాడి బ్యాట్ తీసుకున్నాను. మీ వాడి బ్యాట్ నేను తీసుకోవడం నేను తీసుకోవాలా, మీ వాడి దగ్గర నేనేం తీసుకున్నాను, వేరే వాడి దగ్గర తీసుకున్నాను, అది మా బ్యాటే అన్నాడు. నీ బ్యాట్ నేనేం చేయను అన్న. ఇస్తారా ఎవరా అన్నాడు. ఎందుకు ఇవ్వాలి, నా రేకు పగిలిపోయింది కట్టిస్తావా అన్న. నా రేకు సంగతి నాకు తెలియదు కానీ మా బ్యాట్ ఇస్తారా లేదు, నా బ్యాట్ అది మా బ్యాట్ అన్నాడు. అక్కడ మావాడు పగల కొట్టలేదు, మావాడు కొట్టలేదు అన్నాడు. నేను అన్న ఎవడు కొడతా నాకు ఎందుకయ్యా, నా రేక్కి ప్రమాదం కలిగింది, దాంట్లో 10 మంది ఉన్నారు, 10 మంది మీ వాడు ఉన్నాడు, 10 మంది ఆడారు, 10 మందిలో 10 మంది యొక్క ఆడితేనే కదా బాల్ వచ్చి ఇక్కడ పడింది. కాబట్టి ఎవరిదో నాకు ఎందుకయ్యా, అక్కడ నాకు అందుబాటులో వచ్చింది, బ్యాట్ తీసుకొచ్చింది, ఇస్తారా ఎవరా మీరు అన్నాడు. ఎవరన్నా అని పైకి చూసాడు. ఫేమస్ వార్త ప్రార్థన మందిరం అని ఉంది, ఏది ఫేమేదో అంటున్నాడు. అంటే ఏంటి అర్థం వాడిది, మీరు రేకులు పగలు కొడతాం, మీరు మాత్రం మాకేమి ఇచ్చేయాలా, ప్రేమించి బ్యాట్లు ఇచ్చేయాలి. నాకు రగిలిపోయిందాక నేను అన్నాను, నువ్వు దేనికోసం వచ్చు దాని గురించి మాట్లాడు,
నీకు దీని గురించి ఎందుకు? నేను వచ్చి మీ మసీద్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడేదనుకో నీకు ఎలాగుంటుంది? ఇదే నా దగ్గర మాట్లాడిన మాట అదే కానీ హిందువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తాడు తీసి చూడాలన్న. ఇందులోనే ప్రేమ ఉందరా నాయన, నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను, ఇదే ప్రేమరా అనుకొని దాని గురించి నీకు ఎందుకు వెళ్ళి నువ్వు వచ్చిన పని చూసుకొని పో అన్న. ఇవ్వా నువ్వు అన్నాడు. ఇవ్వను నేను, ఎవరి దగ్గర తీసుకున్నాడు ఇంత పో నువ్వు అని చెప్పా. ప్రతి మనిషి చూడండి, వాడు నన్ను రెచ్చగొట్టే రీతికి ఏం చేశాడు? మాట్లాడుతూ వచ్చాడు. పైన బోర్డు చూసి ఏది ప్రేమ ఏదంట. ప్రేమ అంటే ఏం చేయాలి? నువ్వు కొట్టినా సరే కాలు పట్టుకున్న ఆయన బాగా కొట్టేవరా బాబు, ఇది నీ బ్యాటని ఇచ్చేయాలా? నేను ఏం చేయాలి? అడగకూడదా? నాకు ఈ నష్టం జరిగింది, నా నష్టం నువ్వు కట్టు, నీ బ్యాటనికి ఇచ్చేస్తానంటే కాదంట. అది ఎవడో కొట్టాడు, నేను ఎలాగెత్తాను? 150 రూపాయలు పాతకపోయింది అంటున్నాడు, మళ్ళీ దాన్ని అడుగుతున్నాడు. మళ్ళీ నీ 150కే నీకు అంత ఇది ఉంటే మరి నాది అంత రేటు ఉంటుంది కదా, మరి నాకెంత బాధ ఉండాలి చెప్పు? అడిగినందుకంట ప్రేమ ఏదంట. ఇలాగా కొన్ని విషయాల్లో మనుషులు, నేను నా ప్రేమ ఎంత చూపించానో, ప్రేమ ఎక్కువ చూపించాను కాబట్టి ఆ పుట్టోళ్ళకి నేను అలసైపోయా. ప్రేమ చూపించుకోకుండా 2 పీకితే ఒకడు వచ్చేవాడు అక్కడికి. ప్రేమ చూపించాను కాబట్టి పిల్లలకి ఏమైపోయాను, అంకుల్ మంచివాడు అలా అరుతాడు. కానీ మరలా నేనేం చేశాను? నా ప్రేమ ఎక్కువైంది కదా, ప్రేమ సువార్త కదా, ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళు బాల్ కూడా తీసుకెళ్ళి ఇస్తాను వాళ్ళకి. ఏది నా ఇంట్లో ఉన్న బాల్ కూడా తీసుకెళ్ళి ఇచ్చా వాళ్ళకి. అది వాస్త ఎక్కువైపోయింది. మా పాసమ్మ బుర్ర పగిలిపోయేది ఒకసారి, ఇంత రాయిసిరాడు అక్కడి నుంచి. అది వెళ్ళి పక్కన పడింది, లేకపోతే 3 కుట్లు 4 కుట్లు పడి ఎవడు చూస్తాడు అవన్నీ? అందుకే ఎందుకు చెప్తున్నానంటే, మనకి లోకములో అనేకమైన పోరాటాలు వస్తాయి. మనని పరీక్షించడానికి మన ద్వారాగా దుష్టుడు ఏం చేస్తాడంటే, మన ప్రవర్తన ద్వారాగా ఏమంటే దేవుని సన్నిధికి వచ్చే వారిని కూడా వెనక్కలాగే ప్రయత్నాలు ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాంటి వాటిలో మనం ఏం చేయాలంటే, మన నమ్మకత్వాన్ని మనము కనబరచవలసిన వారమేనో. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎంతమంది ఎన్ని రీతిలుగా అవమానపరచలేదండి, ఎన్ని రీతిలుగా హేళన చేయలేదండి, ఎన్ని రీతిలుగా హింసించలేదండి. అయినా సరే తండ్రి దృష్టిలో యేసయ్య నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి మరణాన్ని మరణింపజేసి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఒక పునరుద్ధానపు అనుభవం అనేది యేసయ్య జీవితంలో కలిగింది. ఈరోజు మనకు కూడా ఒక పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానం అనేది పరలోకానికి నడిపిస్తుందా, లేకపోతే నిత్య నరకాగ్నిగుండంలోకి నడిపిస్తుందో ఒక్కసారి ఆలోచించి. ప్రతి ఒక్కరికి ఒక పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానంలో నువ్వు తిరిగి లేచినప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం? మనకి అప్పగించిన ప్రతి దానిలో ఒక నమ్మకత్వాన్ని మనము కలిగి ఉంటున్నామా? తల్లిగా ఒక నమ్మకస్తురాలుగా నువ్వు ఉంటున్నావా బిడ్డల విషయంలో? అలాగే భర్తగా భార్య విషయంలో ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నారా? ఈ 3-4 రోజుల నుంచి యూట్యూబ్లో పేలిపోతుంది, ఫేస్బుక్లో. ఆడెవడో సాయి తేజ అంట, ఇంకో సాక్షి అంట. ఆడు సినీ యాక్టరు ఏ యాక్టరు తెలీదు. ఈ అమ్మాయిని చేసుకున్నాడంట. చేసుకొని తర్వాత ఒక 4-5 సంవత్సరాలకి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, చిన్న గొడవలు వచ్చి అమ్మగారింటికి వెళితే ఈలోపు ఈ అయ్యగారు ఏం చేశాడు, ఇంకో అమ్మాయిని తెచ్చిపెట్టుకున్నాడంట. తెచ్చిపెట్టుకొని అక్కడ వాళ్ళ వాళ్ళకి ఏం చెప్తున్నాడంట, 3 నెలలు అయిందంట ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పాడు, ఈమె నా భార్య అని చెప్పాడంట. చెప్పి అలాగా ఇంట్లోకి దిగారంట. ఈ విషయం తెలిసి గోల 3-4 రోజుల నుంచి ఫేస్బుక్లో వాసిపోతున్నాయి. అదే వస్తుంది, తిప్పుతుంటే అయ్యే వచ్చేస్తున్నాయి. ఇంక 2ది రావట్లా. ఏది పార్ట్ 1 అన్నట్టుగా వచ్చేస్తున్నాయి అయ్యే. మన వాళ్ళకి ఏదన్నా చిన్న విషయం దొరికిందని చాలు తెగ తిప్పుతారు దాన్ని కదా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన దాకా వచ్చినప్పుడు మన జీవితము ఏ విధంగా ఉంటుంది? మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడిగా. నమ్మకస్తుడు అని చెప్పడానికి మొదటి విషయం ఏంటంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఒక మాట అంటున్నాను, ఐగుప్తు ధనాన్ని ఆశిస్తే మోషే పరలోకానికి వెళ్ళాడు కాదు. ఒక మాటగా చెప్తున్నాను, ఇశ్రాయేలుకు నాయకుడిగా ఎంచబడేవాడు కాదు. క్రీస్తు కొరకు తన నింద పడడం, క్రీస్తు కొరకు నిందించబడమే, అది ధనము కంటే, ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకు నాయకుడిగా ఎంచుకున్నాడు. హల్లెలూయా.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడే దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడండి. ప్రతిరోజు దేవుడు చదువుకున్న వాళ్ళకి 2 నెలలకో 1 నెలకో సంవత్సరానికి పరీక్షలు ఉంటాయి. క్రైస్తవులకి ప్రతిరోజు పరీక్ష. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆ పరీక్షల్లో ఎప్పుడు దాకా అండి? నువ్వు బ్రతికినంత కాలం పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు నెగ్గినప్పుడే నిత్య జీవం మనకి దక్కుతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంక 3 విషయాలు ఉన్నాయి, వచ్చేవారు మీకు నేర్పిస్తాను. కళ్ళు మూసుకొని, ఈరోజు నీ ఇంట్లో నువ్వు ఏ స్థానాన్ని కలిగి ఉన్నావు, ఆ స్థానాన్ని నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటున్నావా? నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తున్నావా? ఉద్యోగంలో నువ్వు చేసే ఏ స్థలాలైతే ఉద్యోగం చేస్తున్నావో, అలాగే ఇంటిలో నీ బాధ్యత ఏంటి, నీ స్థానం ఏంటి? నీకు ఇచ్చిన స్థానంలో నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నావా? నీ భర్త దృష్టిలో ఒక నమ్మకత్వాన్ని, భార్య దృష్టిలో ఒక నమ్మకత్వాన్ని, అలాగే తల్లిగా నీ నమ్మకత్వాన్ని, తండ్రిగా నమ్మకత్వాన్ని, బిడ్డలుగా మీ నమ్మకత్వాన్ని మీరు కలిగి ఉంటున్నారా? ఒకవేళ తల్లిదండ్రులను మోసం చేసే ఒక జీవితాన్ని కలిగి ఉన్నావా? ఏదో మాటలు చెప్పేసి, ఏదో నమ్మించేటట్లుగా ప్రదర్శిస్తూ అరగా నమ్మించి మోసం చేస్తున్నామా? ఎలాగున్నాం? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు కొన్ని సార్లు మనల్ని, మన ఆత్మీయతను పాడు చేయడానికి, నష్టపరచడానికి, కుటుంబాలు అనేకమైనటువంటి సమస్యలను తీసుకురావడానికి కొన్నిసార్లు దారి మళ్ళిస్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు, ఈ రోజులు అంత నమ్మకాన్ని ఎవరు కలిగి ఉంటున్నారు? అంత నమ్మకస్తులు ఎవరు ఉంటున్నారు? ఫలానోడు చూడాలి, అమ్మని ఎలా మోసం చేశాడు, గొప్పవాడయ్యాడు కదా, వాడు అనుకున్న సాధించాడు, ఏం పర్వాలేదు, అంతకన్నా గొప్ప తప్పేం చేయట్లా, ఏం పర్వాలేదు, ఇది పెద్ద తప్పేం కాదు, ఇంకా పైపించి అంటాడు కదా, ఇది దేవుడి దృష్టిలో కూడా తప్పు కాదు, చేసేయి. జాగ్రత్త. ఆ రీతిగా ప్రేరేపణ కలగజేసి, ఇదిగో నువ్వు పరిచారకుడిగా ఉన్నప్పుడే నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోయేట్లుగా దుష్టుడు చేస్తాడు. జాగ్రత్త. ప్రతి విషయములు కూడా, ప్రతి చోట, ప్రతి స్థలములో, ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు నమ్మకత్వాన్ని కలిగినప్పుడే పునరుత్థానమందు నువ్వు నిత్య జీవానికి చేరగలుగుతావు. ఒక మాటకి చెప్పాలంటే, మారు మనసుకు తగిన జీవితం నువ్వు జీవించాలి. దాంట్లో నమ్మకత్వాన్ని నువ్వు కలిగి బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే దేవుడు అలనాడు మోషేను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని పలికినట్లుగా నీ విషయంలో కూడా దేవుడు అట్టి సాక్ష్యాన్ని, ఇదిగో నీ ఉన్న సంఘములో నుంచి, అలాగే సంఘ బిడ్డల మధ్యలో నుంచి ఒక సాక్ష్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి సాక్ష్యం కలిగిన వారంగా మనం జీవిద్దాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజా, ఎంతవరకు కొన్ని మాటలు మాకు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న మాటలు అయ్యా మంచి నేలను పడిన విత్తనాల వల్ల ప్రతి జీవితంలో కూడా ఫలించును గాక అని ప్రార్థిస్తున్నాం. మోషేలాగా అయ్యా మాకు అప్పగించిన ప్రతి పనిలో నమ్మకత్వాన్ని మేము ప్రదర్శించుదుము గాక. అయ్యా నమ్మించినట్లే కాదు, నమ్మకాన్ని కలిగించే వారంగా మా జీవితాలను ప్రభు కట్టుకుందాము గాక. మేము ఉన్న ప్రతి స్థలములో, ప్రతి మనిషి దృష్టిలో మేము ఒక నమ్మకస్తులముగా, నమ్మకమైన వారంగా, మమ్మల్ని నమ్మే రీతిగా ప్రభువా మా జీవితాలను కట్టుకోవడానికి కృప మాకు దయచేయమని, అలాంటి సాక్ష్యము కలిగిన బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనల్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 రక్తమేచి, సిలువ రక్తమేచి ప్రవేశు నామమునికే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.